ఏపీలో సంచలనాన్ని సృష్టించిన తురకపాలెం మరణాల మిస్టరీ తేల్చడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అనేక నెలలుగా గ్రామంలో మిస్టరీ మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. 30 మంది ప్రాణాలు గాల్లో కలిశాక మేల్కొన్న ప్రభుత్వం హడావుడిని ప్రారంభించింది. మరణాలకు కారణం ఏంటో కనుక్కోలేకపోయింది. ఇప్పుడు ఆ మరణాలపై ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తోంది. తురకపాలెం పేరు వింటేనే ఇప్పుడు ప్రజల వెన్నులో వణుకు పుడుతోంది. వరుసగా 3 నెలల నుంచి కారణం లేకుండా ఈ గ్రామంలో ప్రజలు మరణిస్తున్నారు. 20 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసున్న వారి వరకు జ్వరం, కీళ్ల నొప్పులతో ఆస్పత్రికి వెళ్లడం, తిరిగి శవమై గ్రామానికి రావడం రొటీన్గా మారింది. ఇక షుగర్తో బాధపడుతున్న వారికి జ్వరం తోడైతే ఒంట్లో అవయవాలన్నీ దెబ్బతిని మృత్యువాత పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు 4 నెలల్లో 45 మంది చనిపోయారని చెప్పిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పుడు ఆ నెంబర్ తగ్గించి 3 నెలల్లో 28 మంది చనిపోయారని చెబుతున్నారు. మీడియాలో కథనాలు వచ్చే వరకు తురకపాలెం మరణ మృదంగాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు తురకపాలెంలో పర్యటించి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బాహ్య ప్రపంచానికి తెలియచేశారు. గ్రామంలో పరిస్థితి దారుణంగా ఉంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్సీపీ నాయకుల పర్యటన తరువాత మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు తురకపాలెం బాట పట్టారు. ఊరంతా టెస్టులు నిర్వహించారే గాని ఏ కారణంతో వరుస మరణాలు సంభవించాయో గుర్తించలేకపోయారు. ఇప్పటి వరకు రక్త పరీక్షల ఫలితాలు మాత్రం బయటకు చెప్పడం లేదు. ఇదే అనుమానాలకు తావిస్తోంది. కానీ గ్రామంలో అధికారులు మాత్రం తెగ హడావుడి చేస్తున్నారు. రోజు 10ల సంఖ్యలో వస్తున్న కార్లలో పెద్ద ఎత్తున అధికారులు, ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది దిగుతున్నారు. ఏ వీధిలో చూసినా తెల్ల కోట్లు వేసుకుని దర్శనమిస్తున్నారు. రోజు రక్త నమూనాలు సేకరిస్తున్నారు. 10 రోజుల నుంచి హడావుడి తప్ప ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు. ఇక గ్రామంలో పర్యటించిన మంత్రుల ప్రకటనలతో అక్కడి ప్రజలు మరీ అయోమయంలో పడిపోయారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మెలియాయిడోసిస్ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలలేదన్నారు. ఏ బ్యాక్టీరియా వల్ల మరణాలు సంభవించాయో అంతు చిక్కలేదన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రం బర్కోల్డేరియా సూడోమలై అనే బ్యాక్టీరియా వల్ల జ్వరాలు వచ్చి కొందరు మరణించారని, మెలియాయిడోసిస్ అనే బ్యాక్టీరియా అరుదైన వ్యాధి అన్నారు. మరోవైపు తురకపాలెం మరణాలపై ఎల్లో మీడియాతో పాటు కొంతమంది అధికారులు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. మద్యం తాగే అలవాటు వల్లే గ్రామంలో వరుస మరణాలు సంభవించాయని ప్రచారం చేస్తున్నారు. మరణాలకు మద్యమే కారణమైతే ఎస్సీ కాలనీలోనే ఎందుకు ఎక్కువ మంది చనిపోతున్నారు? గ్రామంలో మరణాలు ఎందుకు సంభవించడం లేదని ప్రశ్నిస్తున్నారు. అంతు చిక్కని మరణాలతో గ్రామ ప్రజలు ఆందోళనలో ఉంటే ఎల్లో మీడియాలో హెచ్ఐవీతో మృతి చెందారంటూ విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. దమ్ముంటే హెచ్ఐవీతో చనిపోయిందెవరో వారికి ఎవరు చెప్పారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.